ఇచ్చే ఒక మహాపురుషుడు అన్నమాట. ఆయన బ్రహ్మ గురించి తపస్సు చేసి నాకు పవిత్ర నేను ఎక్కడైతే అక్కడ ఉండలేదు స్వామి, నేను పవిత్రమైన స్థలంలోనే ఉండాలి, నేను మీ కమండంలోనే ఉంటాను, ఇప్పుడు కూడా నేను ఎక్కడ ఉండను అని పుష్కరుడు అడిగారంట. సరే బ్రహ్మ వర్ణించాడు. కానీ నదులన్నీ భూమండలంలో నదులు సముద్రంలో మా కాడికి వచ్చి కొన్ని రోజులు ఉండి మళ్ళీ ఆయన తన స్థానానికి వెళ్ళవచ్చు అని చెప్పి బ్రహ్మదేవుని అడిగినప్పుడు సరే పుష్కరుడు కూడా సంతోషంగా ఒప్పుకుంటాడు. ఆ విధంగా మరి ఎప్పుడు మారాలి అంటే బృహస్పతి దేవగురువు అంటే బృహస్పతి గురుగ్రహము తాను ఒక రాశిలోంచి ఇంకో రాశిలోకి వెళ్ళేటప్పుడు మీరు నదిలోకి రండి స్వామి అని చెప్పేసి ఆ 12 రాశుల్లోకి 12 సంవత్సరాలు తిరుగుతూ ఉంటాను. అంటే ఒక నదిలో ఈ సంవత్సరం ఇక్కడ సరస్వతి నది జరిగింది, మళ్ళీ సరస్వతి నది పుష్కరాలు జరగంటే 12 సంవత్సరాలు అభివృద్ధి. చాలా మందికి కన్ఫ్యూజన్ అవుతుంటారు. పుష్కరణం అంటే ఏంటి, పుష్కరాలు అంటే ఏంటి, ఉత్తర భారతం జరిగిన కుంభమేళ అంటే ఏంటి అనేది అర్థం కాదు చాలా మందికి. కుంభమేళ అంటే పూర్వకాలంలో కశ్యప ప్రజాపతి యొక్క భార్యలైన వినత కద్రువులు వాళ్ళకి కద్రువులు వచ్చి సర్పాలు సంతానము, ఎందుకు వచ్చేసి గరుత్మంతుడి సంతానము. తల్లి యొక్క శాప విమోచన కోసం గరుత్మంతుడు దేవేంద్రులోకి వెళ్ళి దేవేంద్రుడి యొక్క ఆధీనంలో ఉన్నటువంటి అమృత ఖండాన్ని తీసుకొని వస్తాడనమాట. దేవేంద్రుడిని ఎదిరించి వస్తూ ఉంటే ఈ యొక్క ఆయన రెక్కల ఉధృతికి, గాలి ఉధృతికి ఆ అమృత పాండంలో ఉండి 4 అమృత చుక్కలు, 4 చుక్కలు 4 ప్రదేశాలు పడ్డాయి అన్నమాట. అవి ఎక్కడ అంటే 1 హరిద్వార్ లో, 2 త్రివేణి సంగమం అలహాబాద్ అంటే ప్రయాగరాజ్ క్షేత్రంలో, 3 ఉజ్జయిని మహాకాళేశ్వర యొక్క సన్నిధానంలో ఉన్నటువంటి క్షిప్రా నదిలో, 4వది వచ్చేసి నాసిక్ దగ్గర 3 సంవత్సరాలకు ఒక కుంభమేళ జరుగుతూ ఉంటుంది. ఒక నది అంటే 12 సంవత్సరాలకి ఒక నదిలో జరిగిన కుంభమేళ మళ్ళీ అక్కడే జరగాలంటే మన ఎక్కడ పుష్కర స్నానం అంటాము, వాళ్ళు కుంభమేళా స్నానం అని చేస్తారనమాట. మేళ అంటే అది, పుష్కరం అంటే ఇది. పుష్కరుడు వేరు, కుంభమేళాలో జరిగే స్నానాలు వేరన్నమాట. కుంభమేళా వచ్చి 2-3 నెలలు జరుగుతాయి, 45 రోజులు 2 నెలల పాటు చేస్తూ ఉంటారు. కానీ పుష్కరం అంటే 12 రోజులే, 12 రోజులు 12 రాసులు కాబట్టి 12 రోజులే ఉంటాడు. ఆది పుష్కరాలు, అంత్య పుష్కరాలు అంటారు. అంటే గురువు రాశిలో ప్రవేశించిన మొదటి 12 రోజులు ఆది పుష్కరాలు అంటారు. ఆ చివరి 12 రోజుల్ని అంత్య పుష్కరాలు చేస్తారు. కానీ